సో సోషల్ మీడియా లైఫ్ ఎలా అనిపిస్తుంది నీకు? బిఫోర్ లైఫ్ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? నాకు బాగానే ఉంది. అంటే బయట చాలామంది కలుస్తారు వచ్చి జనాలు. "అన్న నీ బాగుంటాయి అన్న" ఇలా అంటారు. థాంక్స్ తమ్ముడు, థాంక్స్ తమ్ముడు" అంట. కానీ నేను ఒకటి ఎంకరేజ్ చేయను. ఫోటో దిగుతుంటే అది ఎంకరేజ్ చేయను. సెల్ఫీ అనేది ఒప్పుకోను నేను. ఎందుకు అలాగా? ఎందుకంటే నేనేం చేయలే. నేనేమి సొసైటీకి ఏమి ఇంకా పొడవలేదు. నేను చేసే వీడియోస్‌కి ఎందుకు ఫోటో అనిపించింది నాకు. తమ్ముడు ఫోటో అంతేనా లేకపోతే యాటిట్యూడా? లేదు యాటిట్యూడ్ అసలు జీరో. నన్ను బయట కలిసినందుకు ఎవరైనా చెప్తారు జీరో అని చెప్తారు నాకైతే. జీరో యాటిట్యూడ్ అంటారా? నేను చెప్తా ఫోటో అయితే వద్దు, నాతో పాటు సిగరెట్ తాగు, టీ తాగు, కూర్చొని మాట్లాడంట. ఫోటో అయితే వద్దు తమ్ముడు అంట. తర్వాత లాస్ట్‌లో అన్న ఒక ఫ్రెండ్‌గా దిగుతానన్న అంటే, అలా అయితే దిగు అని చెప్పి అంటా కానీ తప్ప నేనైతే ఎవరికి సెల్ఫీ అనేది ఇవ్వను. అంటే నాకు అంటే నేను అదే అని కాదు. నువ్వు ఒక సెలబ్రిటీ అయిన తర్వాత అందరికి అంటే నేననేది ఇంకా ఏం చేయలే కదా. ఇప్పుడు జనాలకి నేను ఉపయోగపడేది ఏం చేయట్లేదు కదా నేను అని చెప్పి అలా ఆగా అంతే. అంటే ఇదంతా నువ్వు చేసేది మూవీస్ లోకి రావడానికేనా? లేదు లేదు లేదు. మూవీస్ ఇంకా దేని గురించి కాదు. అంటే ఏంటంటే ఇప్పుడు నాకు కొన్ని వర్క్స్ ఉంటాయి. ఆ టైంలో ఖాళీగా ఉంటా కదా. ఇలా చేసుకుంటూ పోతూ ఉంటాను నేను. అంటే ఒక మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి మైండ్ సెట్‌తో ఉన్నా. ఎక్కడికో వెళ్ళిపోవాలి, వచ్చేయాలి 5K 10 మిలియన్ ఫాలోవర్స్ అది ఏం లేదు అసలు. నేను ఛానల్ గురించి పట్టించుకోను. వీడియో పెట్టాను వదిలేస్తా. అలాగా కింద కామెంట్లు చూడను అవన్నీ ఏం చూడను. వదిలేస్తా వీడియోని అంతా. అది పోయిద్దో లేదో నాకు తెలీదు. కానీ ఓకే నా హార్డ్ వర్క్ బట్టి పోతే పోవచ్చు లేకపోతే లేదు అని అనుకుంటా.